యా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ప్రతిష్ఠించాలని దాని రవీంద్ర భారతి కాంపౌండ్ లో కొంతమంది ఆయన బంధువులు అభిమానులు శుభలేఖ సుధాకర్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రి కూడా పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన అందరికీ తెలుగు వాళ్ళందరికీ కాదు దేశంలో కూడా ఆయన నాకు తెలిసి ఆయన 16 భాషల్లో 40,000 పాటలు పాడాడు. దాదాపు 10-12 లాంగ్వేజ్ల్లో ఆయన పాడాడు. కాబట్టి ఆయన అందరికీ పరిచితమే. ఈవెన్ తమిళనాడులో కూడా అతని పేరుతో ఒక వీధి ఉంది, స్ట్రీట్. కర్ణాటకలో ఉంది. నిజానికి తమిళోళ్ళే మనకంటే కూడా ఎక్కువ ఆయన్ని గౌరవించారు. ఆయన కూడా తమిళనాడులోనే దాదాపు 50 ఏళ్ళు చెన్నైలోనే ఆయన స్థిరపడ్డాడు కూడా. పుట్టింది నెల్లూరు కానీ ఆయన స్థిరపడిందంతా చెన్నై. ఆయన ఒక రకంగా తమిళుడు లాగానే ఉండేవాడు. ఏ భాషలో కూడా ఆ భాషలో ఆయన చక్కగా పాడడమే కాకుండా భాష మాట్లాడడం కానీ ఆ కల్చర్లో కలవడం కానీ ఉండేవాళ్ళు. చాలామంది నెల్లూరు వాళ్ళు మనం చెన్నైలో చూస్తే, అంటే మాది చిత్తూరు, మా చిత్తూరులో కూడా మా ఊర్లో కూడా బైలింగ్వల్ కల్చర్ ఉంటుంది. ఆల్మోస్ట్ తమిళ లాగానే ఉంటారు. మా ఏరియాలో ప్రతి ఇంట్లో ఒక తమిళ కోడలో తమిళ అల్లుడు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో కూడా తమిళ అల్లుడు ఉన్నాడు. అంటే మా సిస్టర్ అక్క భర్త తమిళ్ అనమాట. అలాగా తమిళ్ కల్చర్ అనేది నెల్లూరు, చిత్తూరు ఈ బార్డర్ జిల్లాల్లో బలంగా ఉంటుంది. అలాగే తమిళ వాళ్ళు కూడా ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే మోర్ తెలుగు కల్చర్, మాకు తెలుగే ఇప్పుడు కోస్తా కల్చరు, పంచదార లేకపోతే వర్జము ఇట్లాంటి పదాలు విచిత్రంగా ఉంటాయి. తమిళే మాకు క్లోజ్ గా అనిపిస్తుంది కల్చరల్లీ ఆల్సో. అది మాదేనే కాదు, ప్రతి చోట బార్డర్ ఏరియాల్లో బైలింగ్వల్ కల్చర్ ఉంటుంది. ఒక కల్చర్ డామినెంట్ గా ఉంటది. అలాగా బాలసుబ్రహ్మణ్యం తెలుగు వ్యక్తి పుట్టినా కానీ ఆయన్ని తమిళోళ్ళు ఇటు కన్నడ వాళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు. నిజానికి తమిళోళ్ళకి తమిళ్ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. అవుట్ సైడ్ తమిళోళ్ళు లోన్ చేసుకోరు. అలాంటిది బాలసుబ్రహ్మణ్యాన్ని వాళ్ళు ఏం చేసుకొని పేరు పెట్టారంటే బాలసుబ్రహ్మణ్యం కూడా వాళ్ళతో ఎంత బాగున్నాడు అనేది చూడాలి. రెండోది కళాకారుడిని, ఇప్పుడు త్యాగరాజు ఉన్నాడు, త్యాగరాజు తెలుగువాడు కానీ తమిళ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. చాలా మంది తమిళ అతను అనుకుంటాడు, త్యాగరాజు తెలుగు అతను. అలాగా మన చరిత్రలో అనేక ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. అంటే కళాకారులు కావచ్చు, గొప్ప కవులు కావచ్చు, వీళ్ళకి ప్రాంతం భాష అనేది లేకుండా వీళ్ళకి ఒక పాన్ ఇండియా ఇమేజ్ అనేది వస్తుంది. మన ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు, ఆయన ఏ ఏరియా అంటారు, ప్రపంచం అంతా బుద్ధిజం ఉంది. అలాగా కొంతమందికి ఇది జరుగుతుంది. సో కానీ ఇక్కడ కాంటెక్స్ట్ కూడా మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణలో ఇప్పుడు ఈ విగ్రహం పెట్టడం పట్ల తెలంగాణ ప్రజలు కావచ్చు, కొంతమంది ఉద్యమకారులు కావచ్చు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పృథ్వీరాజ్ అనే ఉద్యమకారుడి, తెలంగాణ ఉద్యమకారుడి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. చాలామంది కూడా ఇంక సోషల్ మీడియాలో అదే వాదాన్ని వినిపిస్తున్నారు. అంటే ముందు నుంచి కూడా తెలంగాణలో ఏంటంటే తెలంగాణ ఉద్యమమే ముందు 69లో వచ్చింది కానీ తర్వాత 2007-9లో పెరిగిన ఉద్యమం కానీ చూస్తే ప్రధానంగా ఆంధ్ర పరిపాలకుల వల్లనే మనకి ఇక్కడ నష్టం జరిగింది. నిధులు, నీళ్లు, నియామకాలు అన్న కాన్సెప్ట్ లో వీళ్ళకి ముందు నుంచి ఉంది. దాని తర్వాత దీన్ని కేసీఆర్ లాంటి వాళ్ళు ఇంకొంత రెచ్చగొట్టారు కూడా. సెంటిమెంట్ ఏ ఉద్యమాన్ని కొంత ఎప్పుడైనా ఏ ఉద్యమం అయినా కూడా మనం లెక్కలు గీసినట్టుగా ఇలాగే ఉండాలనేది ఉండదు. ఎమోషనలైజ్ అవుతుంది ఉద్యమం. ప్రతి ఉద్యమం ఎమోషనలైజ్ అయితేనే ఒక ఎనిమి ఉండాలి. ఆ ఎనిమికి యాంటీగా ఎమోషన్స్ క్రియేట్ చేయాలి. ఇది అందరూ చేసే పని. ప్రతి ఉద్యమంలో కూడా ఎమోషనలైజ్ చేయకపోతే, డ్రామటైజ్ చేయకపోతే ఉద్యమం సక్సెస్ కాదు. సో కాబట్టి అవన్నీ జరిగాయి. కాకపోతే గొప్ప విషయం కూడా ఏంటంటే ఎక్కడ వైలెన్స్ జరగలేదు. ఆంధ్రుల మీద అంత వ్యతిరేకత క్రియేట్ అయినా కూడా కేసీఆర్ గొప్పదనం కానీ తెలంగాణ ఉద్యమకారుల గొప్పదనం కానీ ఏంటంటే తెలుగు వాళ్ళ, ఆంధ్ర వాళ్ళ మీద, లేకపోతే వీళ్ళ భాషలో చెప్పండి సీమాంధ్ర వాళ్ళ మీద ఎక్కడ అటాక్స్ జరగలేదు, వైలెన్స్ జరగలేదు. వాళ్ళ షాపులు ఉన్నాయి, వాళ్ళ జీవనానికి సంబంధించి ఇండ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడా జరగలేదు. చాలా చోట్ల మనకి జరిగాయి, వైలెంట్ అయినాయి. అది కేసీఆర్ కానీ తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజల్ని కూడా మనం అభినందించాలి. ఈ విషయంలో ఎంత సెంటిమెంట్లు వాడుకున్నా కూడా ఎక్కడా జరగలేదు. ఇప్పుడు నేను చిత్తూరు నుంచి వచ్చాను, నా ఫ్రెండ్స్ అంతా తెలంగాణ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నాకు ఆంధ్ర వాళ్ళు చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందుకంటే నేను ఇక్కడ 20 ఏళ్ళకి పైన ఉన్నాను. నేను హైదరాబాదే నా ప్రాంతంగా ఫీల్ అవుతుంది తప్ప నేను రాయలసీమ ఉన్నాను నేను ఎప్పుడు ఫీల్ కాను. నాకు రాయలసీమ ఉద్యమంతో కనెక్షన్ కూడా లేదు. సో అలాగా వీళ్ళు కూడా మనల్ని అలాగా చూడరు.
మనతో వాళ్ళు పర్సనల్ లెవెల్లో కలుపుకుంటారు. కాకపోతే వీళ్ళకి ఆ పాత గాయాలు అనేవి ఉన్నాయి. ఈ గాయాలు అనేవి అప్పుడప్పుడు రెచ్చగొట్టే వాళ్ళకి కొంత పర్సనల్గా వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉండొచ్చు రాజకీయ. ఎందుకంటే కేసీఆర్కి రాజకీయ అవసరం ఉన్నప్పుడంతా తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి చంద్రబాబునో లేకపోతే ఆంధ్ర వాళ్ళనో బూచిగా చూపించడం అనేది చేస్తారు. కానీ నిజమైన ఇది చెప్పాలంటే ఇప్పుడు కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో ఇక్కడ బడా కాంట్రాక్టులు కానీ మొత్తం వ్యాపారవేత్తలు కానీ ఎవరు ఆంధ్ర వాళ్ళే. మేఘా కృష్ణారెడ్డి దగ్గర నుంచి మనం అనేక పేర్లు చెప్పచ్చు. వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే కదా. అప్పుడే వాళ్ళ మీద ఎక్కడ ఇంత వ్యతిరేకత రాలేదు. ఎప్పుడు వ్యతిరేకత వస్తుందంటే ఎప్పుడైనా కూడా రియల్ అండ్ సింబాలిక్ అని 2 ఆస్పెక్ట్లు ఉంటాయి. రియల్ దాంట్లో వ్యతిరేకత రాదు, సింబాలిక్ దాంట్లోనే వ్యతిరేకత ఎక్కువ వస్తుంది. ఆప్టిక్స్ అంటారు దాన్ని. అలాగా ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం వ్యతిరేకించడం వల్ల వీళ్ళకి ఈజీ అనమాట. అదే మేఘా కృష్ణారెడ్డిని వ్యతిరేకిస్తే కష్టం. ఎందుకంటే మొన్న కూడా వాళ్ళు ఎవరు మన నార్త్ ఇండియన్స్ మార్వారీలను వ్యతిరేకించారు. అది ఎందుకు ముందుకెళ్ళలేదు? ఎందుకంటే అది బలమైన మనీడ్ క్లాస్. మనీడ్ క్లాస్ని నువ్వేం చేయలేవు.